ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల దగ్గర కలిపి లెక్క వేస్తే సుమారు 15,000 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీలో పెద్ద ఎత్తున న్యూక్లియర్ వార్ హెడ్స్ ను తగ్గించాక అమెరికా మరియు రష్యా రెండు దేశాల దగ్గర ఇంకా 7,000 వరకు మిగిలే ఉన్నాయి. ఇక చైనా దగ్గర 2,000, ఆ తర్వాత ఫ్రాన్స్, యూకే, ఇండియా, ఇజ్రాయిల్, పాకిస్తాన్, నార్త్ కొరియాల దగ్గర ఒక్కొక్క దేశానికి 1000 చొప్పున బాంబులు ఉన్నట్లు రఫ్ గా అంచనాకి రావచ్చు. అది సరే కానీ అసలు ఈ మొత్తం 15,000 బాంబులను ఒకేసారి ప్రయోగిస్తే ఎంత వినాశక శక్తి విడుదల కావచ్చు? ఇప్పుడు ఈ లెక్కలన్నింటినీ ఒక పద్ధతిలో ఆలోచించి అంచనా వేద్దాం. మన భూమి మీద సుమారు 4,500 సిటీలు లేదా అర్బన్ ఏరియాస్ ఉన్నట్లు అనుకోవచ్చు. ఈ సిటీస్ అన్నిటిలోనూ కలిపి 1,00,000కు పైగా నివాస ప్రాంతాలు ఉంటాయి. కొన్ని పెద్దవి, మరికొన్ని చిన్నవి ఉండొచ్చు. కానీ ఒక యావరేజ్ వేసుకుని లెక్క తీసుకుందాం. ఇలాంటి ఒక సిటీని నాశనం చేయాలంటే సుమారు 3 అణుబాంబులు వేస్తే చాలు. మొత్తంగా నగరం అంతా నాశనం అయిపోతుంది. అంటే హైదరాబాద్ లో 3, విజయవాడలో 3, ఇంకా విశాఖపట్నంలో మరో 3 వేస్తే చాలు మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాలన్నీ నాశనం అయిపోతాయి. అంటే మన దగ్గర ఉన్న ఈ ఆయుధాగారంలోని 15,000లో 13,500 బాంబులతో ప్రపంచంలోని అన్ని సిటీలను నామరూపాలు లేకుండా చేసేయొచ్చు అన్నమాట. ఈ దారుణమే గనక జరిగితే భూమి మీద ఉన్న మొత్తం మానవ జనాభాలో సగం, అంటే సుమారు 350 కోట్ల మంది మరణిస్తారు. ఇంత పెద్ద వినాశనం జరిపినాక కూడా ఇంకా 1,500 న్యూక్లియర్ వెపన్స్ మిగిలే ఉంటాయి. అంటే భారీ వినాశనం కంటే ఎక్కువ బాంబులే మన దగ్గర పోగేసుకున్నామని అర్థం కదా. ఈ లెక్కన చూస్తే ఈ మిగిలిన బాంబులు అక్కడక్కడ మిగిలిపోయిన జనావాసాలపై ప్రయోగించుకుంటూ పోతే ఇంకెంత విధ్వంసం చేయవచ్చో అనేది ఈజీగానే లెక్క వేయవచ్చు. కానీ ఇప్పుడు మనం వేరే ఒక అంచనా వేద్దాం. ఈ 15,000 బాంబులన్నింటినీ విడివిడిగా వేయకుండా ఒకే కట్టగా కట్టి ఒకేసారి పేల్చితే ఏం జరగవచ్చో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అక్కడ ఇక్కడ కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్దది అయిన నల్లమల అడవి మధ్యలో ఒక వేర్ హౌస్ లో ఈ బాంబులన్నిటినీ సేకరించి నిలువ చేశాము. మన తెలివితేటలు అధికమైపోయి ఆ ట్రిగ్గర్ ని ఒక బ్యాడ్ బాయ్ అయిన బాస్ చేతికి అందించాము అనుకుందాం. ఆ తరువాత జరగబోయే పరిణామాలు తెలుసుకోవాలంటే ముందు అసలు ఒక అమెరికన్ న్యూక్లియర్ వార్ హెడ్ లో ఎంత పవర్ ఉంటుందో తెలుసుకోవాలి కదా. బాంబుల పవర్ తెలుసుకోవడానికి TNT అనే మందుగుండు సామానును కొలమానంగా తీసుకుంటాము. ఒక అంచనా ప్రకారం సుమారు 2 లక్షల టన్నుల TNTని ఒకేసారి పేల్చితే ఎంత డ్యామేజ్ జరుగుతుందో కేవలం ఒక్క అణుబాంబులో అంత శక్తి ఉంటుందన్నమాట. అంటే 15,000 అణుబాంబుల మొత్తం శక్తిని కలిపితే సుమారు 300 కోట్ల టన్నుల TNT ప్రేలుడు శక్తికి సమానంగా ఉంటుంది. ఈ శక్తిని వినాశకరంగా కాకుండా నిర్మాణ పద్ధతిలో మ్యాన్ పవర్ గా మార్చగలిగితే మన హైదరాబాద్ నగరం అంతటి మరో నగరాన్ని కేవలం కొన్ని సెకండ్లో నిర్మించి పడేయొచ్చు అన్నమాట. ఈ పవర్ ని మరో రకంగా అర్థం చేసుకోవడానికి ఒక అగ్నిపర్వతంలో విడుదలయ్యే శక్తితో పోల్చి చూద్దాం. రికార్డెడ్ హిస్టరీలోనే అతి వినాశకరమైన అగ్నిపర్వత ప్రేలుడు 1883లో క్రాకటోవా ఐలాండ్ లో జరిగింది. అది ఎంత దారుణమైన ఎరప్షన్ అంటే ఆ ఉదిటికి ఆ ఐలాండ్ 70% నాశనం అయిపోయింది. దానితో పాటుగా చుట్టుప్రక్కల ఉన్న అనేక చిన్న దీవులు ఇంకా సముద్ర జలాలు నామరూపాలు లేకుండా పోయాయి. అక్కడ నివాసం ఉంటున్న 36,000 మంది జనాభాలో మరణించడం జరిగింది. ఈ భారీ అగ్నిపర్వతం జరిపిన వినాశనము వాతావరణంలోకి వెదజల్లిన విషవాయువులు మరియు బూడిద కారణంగా ప్రపంచమంతా కొన్ని రోజుల పాటు ఎఫెక్ట్ అయింది. ఈ క్రాకటోవా అగ్నిపర్వతం శక్తితో పోల్చితే మన అణుబాంబుల మొత్తం శక్తి 15 రెట్లు ఎక్కువ ఉంటుందని అంచనా. ఇప్పుడు అర్థమైంది కదా మన దగ్గర ఎంత అణుశక్తి పోగుపడి ఉందో. ముందడుగు వేద్దామా? 3, 2, 1. బాంబు పేలిన సెకనులో 100వ వంతు కాలంలోనే నల్లమల అడవులోని చెట్లు, జంతువులు, గుట్టలు అన్నీ బూడిదిగా మారి గాలిలో కలిసిపోతాయి. మొదటి సెకనులో ఒక అతి పెద్ద అగ్నిగోళం ఎగసిపడుతుంది. అది రాళ్లను సహితం కరిగించి వేయగల 50 కిలోమీటర్ల వ్యాసమున్న అతి పెద్ద అగ్నిగోళం. అంటే నల్లమల అడవికి సెంటర్ గా చేసుకుని తూర్పున కాటురవానిపల్లి, పడమరన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బోర్డర్ ను దాటించి ఉత్తరాన హటకేశ్వరం, దక్షిణాన వెలగపాయ వరకు విస్తరిస్తుంది. దాని దారిలో ఉన్న ప్రతి దాన్ని క్షణాల్లో ఆవిరి చేసేస్తుంది. ఆ ప్రేలుడు తాకిడికి క్రింద శ్రీలంక నుంచి పైన దేశ రాజధాని ఢిల్లీ
వరకు 3000 కిలోమీటర్ ప్రాంతంలో ఉన్న అడవులు, చెట్లు, పుట్లన్నిటినీ ప్రేలుడుకు వ్యతిరేక దిశలో నేలమట్టం చేసి పడేస్తుంది. ఒంగోలు, కడప, కర్నూలు జిల్లాలను కలుపుకొని నల్గొండ జిల్లాలోని చింతపల్లి వరకు 250 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రతి జీవిని కాల్చివేస్తుంది. ఆ ఎక్స్ప్లోజన్ క్షణంలో విడుదలైన భీతావహమైన ప్రేలుడు శబ్దము ప్రజర్వేవ్ తరంగాలుగా విస్తరిస్తూ ప్రపంచమంతా కొన్ని వారాల పాటు తిరిగి వినిపిస్తూనే ఉంటుంది. ప్రేలుడు మరియు మంటల కారణంగా కోట్లాది టన్నుల వేస్ట్ మెటీరియల్ అంతా వాతావరణంలోకి అత్యంత వేగంగా విసిరేయబడతాయి. అణుబాంబులు ప్రేలినప్పుడు ఎగసిపడే పుట్టగొడుగు ఆకారపు ధూళి మేఘం ఆకాశంలో స్ట్రాటోస్పియర్ వరకు విస్తరిస్తుంది. అక్కడ నుంచి అంతరిక్షం వైపు దూసుకెళ్లడం మొదలు పెడుతుంది. ప్రేలుడు తర్వాత పరిస్థితులు సద్దుమణిగాక చూస్తే ఎక్స్ప్లోజన్ జరిగిన అడవి ప్రాంతం నుంచి 10 కిలోమీటర్ల వ్యాసం గల ఒక భారీ గొయ్య ఒకటి దర్శనమిస్తుంది. గడిచిన లక్షలాది సంవత్సరాల్లో భూగోళం చూడనంతటి అధ్వానమైన అగ్నిమంటలు రాజుకుంటూ భారతదేశం మొదలుకొని దక్షిణాసియా ఖండంలోని దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, చైనా, మ్యాన్మార్, శ్రీలంక వరకు వ్యాపిస్తూ మొత్తం అడవులను, నగరాలను దహించుకుంటూ పోతుంది. ఆ తరువాత మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయి. సహజంగానే అణుబాంబుల ప్రేలుడులో విడుదలయ్యే రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అనేవి చాలా వేగంగా విస్తరిస్తూ జీవజాలాన్ని చంపుకుంటూ వెళ్ళిపోతాయి. ఈ రేడియేషన్ కారణంగా వందలాది కిలోమీటర్ల దూరపు ప్రాంతాలని జీవులు బ్రతకడానికి వీలు లేని విధంగా మారిపోతాయి. అంతేకాకుండా ఈ రేడియో ధార్మికత గాలి ద్వారా ఎంత దూరం వరకు వ్యాపిస్తుందో ఆ ప్రాంతాలు కూడా విషపూరిత వికిరణమయమైపోతాయి. మన దేశానికి సరిహద్దుల్లో ఉన్న బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాలు మరియు నదీ జలాల్లో కలిసిపోయి కోట్లాది టన్నుల జీవుల వినాశనానికి కారణమవుతాయి. ఆ నీరు ఎంతవరకు విస్తరిస్తే అంతవరకు దాని వినాశనం కొనసాగుతుంది. అంటే రేడియేషన్ కు గురైన హిందూ మహాసముద్ర జలాలు అన్ని వైపులా ప్రవహిస్తూ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా ఖండాల వరకు జీవజాలానికి ఉపయోగరహితంగా మారిపోతుంది. ఇక పుట్టగొడుగు మేఘం స్ప్రెడ్ అవుతూ ప్రమాదకరమైన గాలిని, అతి సన్నటి రేడియో యాక్టివ్ పార్టికల్స్ ను ప్రపంచమంతా మోసుకుపోతూ మరణ శాసనం రాయటం మొదలు పెడుతుంది. దీని వలన ప్రేలుడు జరిగిన ప్రాంతాలు మాత్రమే కాక భూగోళానికి ఆవల ఉన్న అమెరికా ఖండపు ప్రాంతాలలో కూడా రేడియేషన్ లెవెల్ రెట్టింపైపోతుంది. అయితే దీని వలన జీవజాతి మొత్తం అంతరించిపోవడం జరగదు. కానీ కొన్ని సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ పేషెంట్లు అమాంతంగా పెరిగిపోతారు. ప్రతి సంవత్సరం భూమి మీద ఉన్న అన్ని జీవుల మరణాలు ఊహకైనా అందనంత ఎక్కువైపోతాయి. మన ఈ అందమైన జీవగ్రహం ముఖ చిత్రం సడన్ గా అధ్వానంగా మారిపోతుంది. ప్రేలుడులో విడుదలైన పార్టికల్స్ లో కొంత భాగం వాతావరణంలో మరింత పైకి విస్తరించి కొన్ని సంవత్సరాల పాటు అంతరిక్షం అంచులకు వ్యాప్తి జరుగుతుంది. దీని వలన ఒక కొత్త సీజనల్ పరిస్థితి భూగోళం ఎదుర్కొంటుంది. దీనిని న్యూక్లియర్ వింటర్ అంటారు. దీని వలన కొన్ని సంవత్సరాల్లో భూమి ఉష్ణోగ్రత కొన్ని డిగ్రీలకు తగ్గుతూ అతి శీతల పరిస్థితులను సృష్టిస్తుంది. భారతదేశం మరియు ఆ చుట్టుపట్ల ఉన్న దేశాలలో ఉన్న వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. అయినా గాని అలాంటి పరిస్థితుల్లో కూడా వీలు దొరికిన చోటల్లా మానవ జీవనం కొనసాగించగలుగుతుంది. ఇదంతా వింటుంటే చాలా దారుణంగా ఉంది కదా.